హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఒక స్క్రూ డ్రైవర్ని అయితే తయారు చేసుకుందాం. లాస్ట్ టైం మనం ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ తయారు చేసినప్పుడు ఏంటంటే డీసీ పిన్ అయితే మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాల్సి వచ్చేది అనమాట. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేస్తున్నాం దీంతో. సో దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి క్లియర్గా అయితే ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఒక 1 ఇంచ్ పైప్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 15 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను అండ్ ఒక 3 క్యాప్స్ అయితే తీసుకున్నాను దీనికి సరిపడేట్టుగా. అండ్ 2 మైక్రో స్విచెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ వీటితో అయితే మనం మోటార్ని ఫార్వర్డ్ అండ్ రివర్స్ చేయొచ్చు. చూడొచ్చు 18650 సెల్ ఒకటి తీసుకున్నాను అనమాట. 2200 mAh అనమాట ఇది కెపాసిటీ. N20 గేర్ మోటార్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. దీని షాఫ్ట్కి అయితే నేను స్క్రూ డ్రైవర్ బిట్ హోల్డర్ ఉంటుంది కదా, దాన్ని అయితే సూపర్ గ్లూ అయితే వేసి అంటించేసుకున్నాను అనమాట. గట్టిగా చూసారా, ఇలా అయితే అంటించేసుకున్నాను, ఊడిపోయే ప్రసక్తే లేనట్టు. అండ్ ఒక ఛార్జింగ్ మాడ్యూల్ అయితే తీసుకున్నాను. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం వోల్టేజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. జస్ట్ 4 volts కి మన మోటార్ అయితే అంత ఫాస్ట్ గా తిరగకపోవచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే వోల్టేజ్ అయితే 8 volts అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇన్పుట్ కి అయితే నేను ఒక డీసీ పిన్ అయితే తీసుకున్నాను అండ్ ఒక 2 LEDs అయితే దానికి సపరేట్ గా ఒక స్విచ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే మనం ఒక లిడ్ కట్ చేసుకున్నాం కదా, దానికైతే ఒక హోల్ పెట్టుకుంటాను అనమాట. మనం మోటార్ షాఫ్ట్ అండ్ స్క్రూ డ్రైవర్ బిట్ హోల్డర్ మొత్తం సరిపోయేట్టుగా పెట్టేసుకున్న తర్వాత ఇలా మోటార్ పెట్టుకుని నేనైతే ఫెవిక్విక్ అయితే అంటించేస్తాను అనమాట. అండ్ ఎక్స్ట్రా సపోర్ట్కి ఏం చేస్తానంటే ఒక 2 pieces అయితే కట్ చేసుకున్నాను, PVC షీట్స్ ఇలాగా కట్ చేసుకుని దీని సైడ్స్లో అయితే ఇలా పెట్టుకొని ఫెవిక్విక్ అయితే వేసుకుంటాను. సో దట్ మనకి ఎక్స్ట్రా గ్రిప్ అండ్ ఎక్స్ట్రా సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట మోటార్కి. చూసారా, ఇలా పెట్టి అయితే నేను ఫెవిక్విక్ అయితే వేస్తున్నాను అనమాట. చూసారా, ఇలా అయితే అంటించేసాను. ఇప్పుడైతే నేను మైక్రో స్విచ్ ఉంది కదా, దానికైతే మార్కింగ్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ఒక షీట్ అంటించుకున్నాం కదా మోటార్కి, దానికైతే ఒక 2 holes పెట్టుకుంటాను. ఫ్రంట్లో మనం లైట్స్ పెట్టుకోవాలి కదా, దానికైతే వైర్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు మోటార్ షాఫ్ట్ అండ్ LEDs సరిపోయేటట్టుగా హోల్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రంట్ దానికి. అండ్ బ్యాక్ సైడ్కి డీసీ పిన్ మనం ఛార్జింగ్ పెట్టడానికి అయితే సరిపోయేట్టుగా హోల్స్ పెట్టుకునేసాను. మీరు చూడొచ్చు, నేను మైక్రో స్విచ్ అయితే కనెక్షన్ అయితే ఇలా ఇచ్చాను అనమాట. మీకు కనెక్షన్ డయాగ్రామ్ పక్కన వేస్తే దాన్ని బట్టి అయితే మీరు అజ్యూమ్ చేసుకుని అయితే కనెక్షన్ ఇచ్చుకోండి. ఇలా చూస్తే మాత్రం అంత క్లారిటీగా అర్థం కాకపోవచ్చు, అందుకే నేను క్లియర్గా అయితే పక్కన మీకు డయాగ్రామ్ అయితే వేస్తాను. దాన్ని చూసి అయితే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, చెక్ చేయండి ఒకసారి. చూడవచ్చు ఇప్పుడు మోటార్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అయితే అవుతుంది అనమాట. చూసారా 4 volts తో ఎంత స్లోగా తిరుగుతుందో. నేను 8 volts ఇస్తాను, అప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో. ముందు వీడియోలో అయితే చూద్దాం. చూడొచ్చు మొత్తానికి నేను స్ప్రే పెయింట్ అయితే కొడేసాను అనమాట. గ్రే కలర్ అండ్ వైట్ కలర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది, చూడడానికి అయితే చాలా గ్లాజీగా. ఇప్పుడైతే నేను మోటార్ని అయితే ఇన్సర్ట్ చేసుకుని దానికైతే ఫెవిక్విక్ వేసి అయితే అంటించేసుకుంటాను గట్టిగా. LEDస్కి అయితే వైర్స్ కావాలి కాబట్టి దాన్ని అయితే లోపలికి అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇలా 2 wires అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అనమాట LEDs కోసం. ఫ్రంట్ క్లోజింగ్ లిడ్ ఉంది కదా, దానికైతే LEDs ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇన్సర్ట్ చేసుకుని రెండింటిని అయితే ప్యారలల్గా కనెక్ట్ చేసుకుని కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు 2 ప్యారలల్గా అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫ్రంట్ లిడ్ని కూడా క్లోజ్ చేసుకుని ఫెవిక్విక్ అయితే వేసి అంటించేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను ఛార్జింగ్ మాడ్యూల్కి బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే సాల్డర్ చేస్తున్నాను. అండ్ అలాగే డీసీ ఇన్పుట్ పిన్ తీసుకున్నాం కదా, దాని అయితే ఇన్పుట్ పిన్ దగ్గర అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే సాల్డర్ చేసాను అనమాట. ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి చూపిస్తున్నాను, చూడండి ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట పర్ఫెక్ట్గా. LEDస్కి వైర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే నేను బ్యాటరీ ఇన్పుట్ ఉంది కదా, వాటికైతే సాల్డర్ చేస్తున్నాను అనమాట. నెగిటివ్ అయితే బ్యాటరీ నెగిటివ్ ఇచ్చేసాను అండ్ పాజిటివ్ వైర్ వచ్చి త్రూ స్విచ్ ద్వారా అయితే పవర్ వెళ్తుంది అనమాట LEDకి. చూడొచ్చు వైర్స్ అయితే సాల్డర్ చేసుకుంటున్నాను అలాగా. చూడొచ్చు LEDs అయితే వెలుగుతున్నాయి అన్నమాట పర్ఫెక్ట్గా. అండ్ ఇప్పుడు నేను స్విచ్ని అయితే ఇలా పెట్టుకొని ఫెవిక్విక్ అయితే వేసి అంటించేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు నేను అవుట్పుట్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే సాల్డర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే వోల్టేజ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు, నేనైతే అరౌండ్ 8 or 7.5 volts అలా అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో దట్ మనకి మోటార్ అయితే ఫాస్ట్గా అయితే తిరుగుతుంది అనమాట. చూడొచ్చు నేనైతే అరౌండ్ 7.6 volts అయితే ఇస్తున్నాను అనమాట అవుట్పుట్. మీరు చూడొచ్చు బ్యాటరీ వోల్టేజ్ 4.1 ఉంది అండ్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి 7.6 ఉంది. ఇప్పుడైతే నేను అవుట్పుట్ వైర్స్ అయితే మనం మైక్రో స్విచ్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి అయితే బయట తీసేసుకొని ఇంకా ఛార్జింగ్ మాడ్యూల్ అండ్ బ్యాటరీ అయితే లోపలికి అయితే ఇన్సర్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు చూడొచ్చు మొత్తం అయితే ఇన్సర్ట్ చేసేసాను అనమాట లోపలికి, బ్యాటరీ అండ్ ఛార్జింగ్ మాడ్యూల్స్ అయితే.
ఇక మనం మైక్రో స్విచ్కి అయితే కనెక్షన్ ఇచ్చేసుకుందాం. మళ్ళీ నేను ఇందాక చూపించినట్టే సేమ్ అలానే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను మోటార్ వైర్స్ అయితే సాల్డర్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత బ్యాటరీ అవుట్పుట్ వైర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా సాల్డర్ చేస్తున్నాను అనమాట మైక్రో స్విచెస్ కి. సాల్డరింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను స్విచెస్ అయితే లోపలికి అయితే ఇన్సర్ట్ చేస్తాను. చూడొచ్చు ఇలా అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు 8 volts ఇస్తున్నాం కదా, ఎంత ఫాస్ట్ గా అయితే తిరుగుతుందో చూడొచ్చు మీరు మోటార్ని అయితే. ఛార్జింగ్ మోడల్ అయితే మనం లోపలికి ఇన్సర్ట్ చేసాం కదా, సో దట్ మనకి బ్యాటరీ ఇండికేటర్ అయితే కనిపించదు అనమాట. చూడొచ్చు ఇండికేటర్ అయితే ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా నేను అక్కడైతే హోల్ పెట్టేసుకుంటున్నాను అనమాట, మనకు కనిపించే విధంగా. చూడొచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. మనకి బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ అయితే చూడడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను డీసీ ఇన్పుట్ పిన్ ఉంది కదా, దాని అయితే క్లోజింగ్ లిడ్కి అయితే ఫెవిక్విక్ వేసి అంటించేసి ఇంకా ఫైనల్ గా ఆ క్లోజింగ్ లిడ్ కూడా ఫెవిక్విక్ వేసి అయితే అంటించేసుకుంటాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే పర్ఫెక్ట్గా శాండ్ చేశాను అండ్ పాలిష్ కూడా చేశాను అనమాట. చూడొచ్చు అంత పర్ఫెక్ట్గా ఉందా ఇప్పుడు పాలిష్ చేసిన తర్వాత. ఇప్పుడైతే మనం దీనికి ఫుల్గా ఛార్జ్ అయితే పెట్టేద్దాం. చూడొచ్చు నేను ఫుల్గా అయితే దీనికి ఛార్జింగ్ పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం. చూడొచ్చు చాలా స్మూత్గా అయితే వస్తుంది అనమాట స్క్రూస్ అయితే. మన మోటార్కి 8 volts ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా అయితే తిరుగుతుంది అనమాట. అండ్ చాలా స్మూత్గా కూడా హ్యాండిల్ చేసిన స్క్రూస్ని మనం తీయడానికి వేయడానికి ఇబ్బంది లేకుండా అయితే వేసుకోవచ్చు అనమాట. అంత కన్వీనియంట్గా అయితే వచ్చేస్తుంది స్క్రూస్ అయితే. మీరే చూడొచ్చు ఎంత ఈజీగా వస్తుందో. అండ్ మనం ఎల్ఈడి లైట్ కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఎనఫ్ లైట్ లేదనుకున్నప్పుడు. ఇంతే గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.